హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ శ్రీలంక ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే. సో 32 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇండియా. 208 ఆపు సోపాలైన పడి కింద మీద పడైనా సరే 200 వరకు అయితే వచ్చింది, కానీ రన్ చేసి చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో 208 వరకు అయితే ఆల్అౌట్ అయితే అయ్యింది అని మనకి తెలియవచ్చు. అయితే ఇక్కడ ఇండియా చాలా వరకు మిస్టేక్స్ చేసింది. అవి ఏం చేసింది, ఎలా చేసింది, మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకే తెలుస్తుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక మరొకసారి. అయితే స్టార్టింగ్లోనే పతుమ్ నిసాంక, గత మ్యాచ్ హీరో, అంటే హాఫ్ సెంచురియన్, తను అవుట్ అవ్వడం జరిగింది. గోల్డెన్ డక్గా మొహమ్మద్ సిరాజ్కి వికెట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత కుశల్ మెండిస్తో కలిసి అవిష్కా ఫెర్నాండో 74 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 74 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 40 రన్స్ వేసి అవిష్కా ఫెర్నాండో అవుట్ అవ్వడం జరిగింది. అయితే కొన్ని మిస్ఫీల్డ్స్, ఎక్స్ట్రాస్ రూపంలో చాలా వరకే సమర్పించేసుకున్నారని చెప్పుకోవచ్చు. రివ్యూస్ కూడా కొన్ని లాస్ అయ్యాయి, అసలు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అవిష్కా ఫెర్నాండో అవుట్ అయ్యాడో ఆ తర్వాత కమిందు మెండిస్ రావడం సతీర సమరవిక్రమ వచ్చాడు. సతీర సమరవిక్రమ వచ్చినా కానీ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. కానీ కుశల్ మెండిస్ కూడా 30 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వచ్చినట్టుగానే. కాకపోతే ఒక మంచి స్కోర్స్ అయితే పుటప్ చేసి వెళ్ళారు, స్మాల్ పార్టిసిపేట్స్ అయితే బిల్డ్ చేసి వెళ్ళారు. కానీ కమిందు మెండిస్ వర్సెస్ వెలాలగే మధ్య పార్ట్నర్షిప్ మ్యాచ్ స్వరూపమే మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 150 ప్లస్ స్కోర్ ఉంది. 150 ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఇండియా గేమ్ కంట్రోల్లోనే ఉంది. 40 ఓవర్స్ కూడా అయిపోవడం జరిగింది. ఎప్పుడైతే థర్డ్ పవర్ ప్లే వచ్చిన తర్వాత చాలా వైడ్స్, ఒక కోర్లో మినిమం 2 వైడ్స్ దాకా వేసుకుంటూ వచ్చారు. అండ్ రన్స్ కూడా చాలా ఎక్కువగానే సమర్పించేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ తీసుకొని 33 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకు మినహాయిస్తే కుల్దీప్ యాదవ్ కొంచెం బెటర్, అంటే వాషింగ్టన్ సుందర్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 2 వికెట్స్ తీసుకొని 37, 38 ఇచ్చాడు తన 10 ఓవర్స్ కోటాలో. ఆ తర్వాత మొత్తంగా 24 ఎక్స్ట్రాస్ అయితే సమర్పించేసుకోవడం జరిగింది ఇండియా. సో లాస్ట్లో కొన్ని క్రూషియల్ రన్అట్స్ అయితే జరిగాయి. ఈ రన్అట్స్ ముందే జరిగి ఉంటే కొంచెం గేమ్ మన కంట్రోల్లో ఉండి తక్కువకి రిస్ట్రిక్ట్ చేసి 1-0లో ఉండేవాళ్ళమేమో అని అనిపించింది. ఓకే, ఇక 240 రన్స్ అయితే స్కోర్ చేసింది శ్రీలంక ఇన్ 50 ఓవర్స్, జస్ట్ 9 వికెట్స్ కోల్పోవడం. మొహమ్మద్ సిరాజ్కి, ఆ తర్వాత
అక్షర్ పటేల్కి ఒక్కొక్కటి రాగా 2 రన్అట్లు, వాషింగ్టన్ సుందర్కి 3, కుల్దీప్ యాదవ్కి 2 రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన టీమిండియాకి ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని తెరిచేలాగా మంచి స్టార్టే రావడం జరిగింది. 97 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ 64 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో రారాజు యువరాజు మధ్య 19 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ మధ్య. కానీ శుభ్మన్ గిల్ 35 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఫస్ట్ వన్డేలో ఏదైతే జరిగిందో అదే మిస్టేక్ని పునరావృతం చేయడం అయితే జరిగింది. పునరావృతం చేశారు. శివన్ దుబేని 1 డౌన్లో పంపడం జరిగింది. కానీ 1 డౌన్లో అంటున్నాను, 2 డౌన్లో పంపడం జరిగింది. ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ ఏ ప్లేస్లో అయితే వచ్చాడో అదే ప్లేస్లో శివన్ దుబేని ప్రయోగించారు. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు వితౌట్ స్కోర్. 116 దగ్గర 3rd వికెట్ పడిపోవడం. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 14 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ రావడం కొంచెం వికెట్ కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఈ గేమ్ 200కి దగ్గరలో రీచ్ అయింది అంటే వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ మధ్య పార్ట్నర్షిప్పే 35 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. 35 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ది కాన్సన్ట్రేషన్ కొలాప్స్ అయిందేమో అనుకోవచ్చు. సో ర్యాంప్ షాట్ ఆడి తను వికెట్ అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది. 44 రన్స్ అయితే చేశాడు. 6 రన్స్ హవేలో తన యొక్క 15 అయితే మిస్ చేసుకున్నాడు. అండ్ ఇక అక్షర్ పటేల్ అవుట్ అయిన కొద్దిసేపటికే 15 రన్స్ వేసి వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయ్యాడు. అయిపోయింది, చాలామందికి అర్థమైపోయింది ఇంకా ఇండియా ఈ మ్యాచ్ ఎలాగో ఓడిపోతుంది అనేసి. సో శ్రీలంక మొత్తంగా 42.2 ఓవర్స్ వరకైతే తీసుకురాగలిగింది. ఇండియా కింద మీద పడైనా సరే 200 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. 208. సో 15 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది శ్రీలంక. 15 ఎక్స్ట్రాస్లో ఆయన వనిందు హజరంగాకి రీప్లేస్మెంట్గా వచ్చిన బౌలర్ 6 వికెట్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా టాప్ వికెట్ బ్యాటర్స్ను మొత్తం ఆయన్నే అవుట్ చేయడం జరిగింది. మిడిల్ ఆర్డర్స్ని కూడా కొలాప్స్ చేయడం జరిగింది అతనే. సో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇక మిగిలిన 3 వికెట్లు షరిత్ అసలంక తీసుకున్నాడు. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది వికెట్. ఓకే ఫ్రెండ్స్, మరి చివరిదైన చివరి ఓడిఐ మ్యాచ్లో గెలిచైన పరువు కాపాడుకొని సిరీస్ ఈక్వల్ చేయాలని అయితే భావిద్దాం, ఆశిద్దాం, కోరుకుందాం. చేసిన మిస్టేక్స్ని పునరావృతం చేయకూడదని కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఈ ఓటమి మనకి మంచిది కావచ్చు. ఎందుకంటే రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది నెక్స్ట్ ఇయర్ 2025లో. ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ లెసన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని భావించవచ్చు మనం. సో ఈ బయలాటర్ సిరీస్లో ఇంకా పెండింగ్ ఉన్న మ్యాచెస్ జస్ట్ 4 ఓడిఎస్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ ఉంది కదా, దాంతో కలుపుకొని ఎల్లుండి జరిగే వన్డే మ్యాచ్తో మొత్తంగా 4 ఓడిఎస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ ఓడిఎస్లో అన్నిటిని కరెక్షన్ చేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధపాటు అవ్వాలని అయితే కోరుకుందాం. అండ్ రోహిత్ శర్మ 2 సిక్సర్లు బాదితే క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేస్తాడు. ఇప్పుడైతే 2 సిక్సర్స్కి దూరంలో అయితే ఉండడం జరిగింది. నిన్న 4 సిక్సర్లు బాదాడు. నేను అనుకున్నాను నిన్ననే క్రిస్ గేల్కి సమంగా అయితే వస్తాడు, దాన్ని బ్రేక్ చేయకపోవచ్చు అనుకున్నాను, కానీ అది జరగలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.